చేసుకోలేదు. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు వాల్మీకి మహర్షి. ఈ జాతి గొప్పతనం ఎక్కడుంది అంటే ఉపకారం చెయ్యడమే. ఇతరులకు సేవ చేసి తరించిపోతాను. ఆ సేవ చేయడంలో ఎంత ఆనందమో! కేవలం ఏదో బలవంతంగా నేను సేవ చెయ్యాలని చేయడం కాదు, సేవ చేసి సంతోషం. భాగవతం అంతా అంతే. ఎంత సంతోషం! అందుకే ఆ కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఎక్కడ ఎప్పుడు ఏది చేయనివ్వండి పరమానందం. దేనికోసం? పరోపకారం కోసం. హనుమ ఏది చేయనివ్వండి పరోపకారం. పరమశివుడు ఎవరి కోసం హాలాహలం తాగాడు? శుద్ధ స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాడు. అటువంటి వాడు హాలాహలం తాగితే కంఠం నల్లగా మచ్చ వచ్చింది. ఎవడైనా తెల్లటి వాడు మచ్చ రావాలని కోరుకుంటాడు ఆ లోకంలో? అటువంటి వాడు మచ్చ తెచ్చుకున్నాడు. ఎవరి కోసం? తన వెంటన్ సురసంఘముల్ జైజయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని తెంగేల చెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబన సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతిన్. లోకం కోసం హాలాహలాన్ని మింగి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని ఉదరము లోకంబులకుని సదనంబుకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ బలరసము క్రియం. కడుపులోకి వదిలిపెట్టేస్తే లోకాలు దగ్ధమైపోతాయని పైకి వదలకుండా లోపలా పెట్టుకోకుండా కంఠంలో పెట్టి కూర్చున్నాడు. అంటే గట్టిగా గుటక వేస్తే లోకాలు పాడైపోతాయని గుటక కూడా వేయకుండా కంఠంలోని పెట్టి కూర్చున్నాడు మహాత్ముడు. లోకోపకారం కోసం పరమశివుడు హాలాహలాన్ని పుచ్చుకున్నాడు. లోకోపకారం కోసం అసలు జగదంబ చేసినటువంటి పని వర్ణనాతీతం. అందుకు కదూ శ్రావణ భాద్రపద మాసాలు వస్తున్నాయంటే ముందు అమ్మవారిని శాకంభరిగా అలంకారం చేస్తారు ప్రతి చోట. ఎందుకో తెలుసా? గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. కనకధార శంకరాచార్యుల వారిది. ఆ తల్లి ఒకానొకప్పుడు లోకాన్ని ఆదుకోవలసి వచ్చింది. ఎంత ఆకలితో ఉన్నారంటే ప్రజలు, ఒరే మీకు వర్షాలు కురిపిస్తానరా, పంటలు పండుతాయిరా అంటే బతికేవాళ్ళు లేరు, ఎవరు మిగలరు, అంత ఆకలితో ఉన్నారు. ఆ తల్లి అయ్యయ్యో వీళ్ళకి వర్షం కురిపించడం కాదు, ముందు వీళ్ళకి నీళ్ళు ఇచ్చి నేను తినడానికి ఏమైనా ఇవ్వాలని, వండుకోవడానికి సమయం లేదని అప్పటికప్పుడు కోసి తినడానికి వీలైనటువంటి కాయలు అన్నీ కూడా ఒంటి నిండా కాయలు కాసినటువంటి రూపంతో జలప్రవాహంతో, అందుకే శతాక్షి స్వరూపంగా ఆ నీరు కారుతూ ఉంటుంది ఆవిడ శరీరంలోంచి. అటువంటి రూపంతో వచ్చి నిలబడి కోట్ల మందిని కాపాడింది ఆ తల్లి. అమ్మవారు ఉపకారం చేయలే? లోకంలో మొదట అసలు సేవ చేసి తరించిపోవడం, పరమ సంతోషాన్ని పొందడం నేర్పినవాడెవరు? భగవంతుడు నేర్పాడు. ఒరే సేవ అంటే ఇలా చేయరా అని మార్గం ఆయన చూపించాడు. అందుకే సేవ చేయడంలో నా స్థాయిలో నేను నిలబడి చేయడం కాదు. చాగంటి కోటేశ్వరరావు గారండి అందులో ఉపన్యాసం చెప్పాడండి, ఆయనకు 2 పద్యాలు వచ్చండి కాదు. సేవ అంటే నా స్థాయి మరిచిపోయి ఒక పని చేసి నేను మురిసిపోవాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాలు మన గుడి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఎవరి కోసం? మన గుడి. ఏదైనా ఇంట్లో ఉత్సవం చేసుకునే ముందు శారదా నవరాత్రులు వస్తున్నాయి అనుకోండి, మా ఇంట్లో చేసుకోవడం కాదు, మా ఇల్లు దులుపుకోవడం కాదు, మేము ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ మేమందరం వెళ్ళి ముందు దేవాలయాన్ని తుడవాలి. జ్ఞాన సంబంధర్, అప్పర్ వీళ్ళిద్దరూ కూడా శైవంలో నాయనార్లలో ప్రముఖులు. ఇద్దరూ ఒకసారి వైదీశ్వరం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనుకున్నారు, శిథిలమైపోయిందని. శివుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. రోజు కూలీల్ని పెడతాం, నా దగ్గరే ఉంది కూలీ ఇవ్వడానికి. సాయంకాలం కూలీ ఇచ్చే ముందు నీ దగ్గరికి వచ్చి ఆ పై గడపలో చెయ్యి పెడతాం, ఇవ్వడానికి కావలసినంత డబ్బు నువ్వు ఇస్తూ ఉండాలి, గుడి పునర్నిర్మాణం చేస్తాం. రోజు సాయంకాలం అయ్యేది. జ్ఞాన సంబంధర్ అప్పటికన్నా గొప్పవారు. ఇద్దరూ వెళ్ళి చేయి పెట్టేవారు. బంగారు నాణేలు దొరికేవి, అంగడికి పంపించేవారు. అప్పటికి దొరికిన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండేది, జ్ఞాన సంబంధర్కి దొరికిన నాణ్యంలో బంగారం తక్కువ ఉండేది. రోజు ఇలా జరుగుతుంటే జ్ఞాన సంబంధర్కి బాధ కలిగింది. శంకరుణ్ణి అడిగాడు, శివ నాకెందుకు బంగారం తక్కువ ఇస్తున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు పత్తికాలు పాడతావు, దండకాలు చేస్తావు, నా దగ్గర కూర్చుంటావు. అప్పర్ అలా కాదు,
దేవాలయాన్ని తుడుస్తాడు. ఎక్కడికెళ్ళినా దేవాలయాన్ని కడుగుతాడు. శరీరాన్ని భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తాడు. అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నవాణ్ణి కదూ, దండకాలు పాడుతాను కదూ, మంచి జ్ఞానిని కదూ అని కిందకి రాలేదు. అలా కాదు, నా సేవలో సంతోషిస్తాడు, గుడి తుడుస్తాడు. అందుకే అతనికి బంగారం ఎక్కువ ఇస్తున్నానన్నాడు. సేవ చేత ధరించిపోతారు. అసలు తన స్థాయి కన్నా కూడా ఎంతో కిందకొచ్చేసి కూడా సేవ చెయ్యగలిగితే చాలని మురిసిపోవడం మొదట నేర్పినవాడు ఎవరో తెలుసా లోకానికి? మహానుభావుడు వెంకటరమణుడే నేర్పాడు. ఆయన శ్రీ మహావిష్ణువే నేర్పారు. ఎందుకని? చిత్ర విచిత్రమైన కోరిక కోరింది అదితి. ఒకప్పుడు పయోభక్షణం అని వ్రతం చేసింది. ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఆవిడ పరమ సంతోషాన్ని పొంది స్తోత్రం చేసింది. మహానుభావ, నా కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇంద్రుడు. ఇన్ని ఇబ్బందులు అంటే నేను చెప్పడానికి లేదు. ఆఖరికి కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట జనిరినేడు, అమరులకు ఆధారవవు అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు, బలి జగముల నెల్ల బలిగిచునున్నాడు వాని గిలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీయుడు. అన్నం ముద్ద కూడా పెట్టట్లా ఇంద్రుడికి. అన్నీ బలిచక్రవర్తే పుచ్చుకుంటున్నాడు. నా కొడుకు బాధపడుతున్నాడు. నా కోడలు, ఇంత గొప్ప కోడలు శచీదేవి ఆఖరికి 4 ఇళ్లలో ఊడిగం చేసుకోవలసి వస్తోంది. అరణ్యంలో పిల్లలతో ఆడుకుంటున్నారు నా మనవలు. నా కొడుకు ఇంద్రుడికి రాజ్యం ఇప్పించవయ్యా అంది. ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడం. ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నేనేమీ చెయ్యను నీ వంశంలో వాళ్ళని. ఇప్పుడు ఎలా? మహాదాత అయినటువంటి బలిని చంపకూడదు. ఇక్కడ మాటిచ్చాడు, అమ్మా తప్పకుండా నువ్వు తపస్సు చేసి నన్ను మెప్పింపచేశావు కాబట్టి నీ కొడుక్కి రాజ్యం ఇస్తానమ్మా అన్నాడు. అని ఊరుకోలేదు. ఎంత లొంగిపోతాడంటే ఈశ్వరుడు, ఆవిడ ఒక వరం అడిగితే ఈయన ఒక వరం అడిగాడు ఆవిడ. నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ తేజోమూర్తి గర్భంబునన్ జన్మించదన్. అమ్మా, నాకు నీ కడుపున పుట్టాలనుందమ్మా, అనుమతిస్తావా అని అడిగాడు. ఆవిడ పొంగిపోయింది. అనంత బ్రహ్మాండములను పరిపాలన చేసే విష్ణువు నా కడుపులో పడుకోవడమా? పుట్టవయ్యా. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సన్యాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణ మాసంలో ద్వాదశి నాడు అదితి కడుపున పిల్లాడై పుట్టాడు. ఇప్పుడు ఎలా? ఏ అవతారంలో లేనటువంటి ఒక సంకట స్థితి వచ్చింది. అవతల అదితికి మాట ఇచ్చాడు, ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని. ఇక్కడ బలిచక్రవర్తి మహాదాత అయి పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఎలా పుచ్చుకోవడం? ఇలా ఉంటుంది తప్ప ఆయన చెయ్యి ఇలా పెట్టవలసిన అవసరం ఆయనకి ఏముంది? కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ అని చెప్తున్నారా లేదా? దోర్దండే వీర లక్ష్మీ అని తెల్లవారిడేస్తే వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి అని చెప్తున్నాం కదా. ఆయన కరతల కమలే, ఆయన యొక్క చేతి చివరి నుంచి సమస్త లోకానికి ఐశ్వర్య ప్రదానం చేస్తాడు. అటువంటి వాడు, ఇంతమందికి పెట్టగలిగిన వాడు ఇలా చెయ్యి చాపవలసి వచ్చింది. వచ్చినవాడు పోనీ గుప్తంగా ఎవరికీ తెలియకుండా తాను విష్ణు అని తెలియకుండా చేయి చాపాడేమో అనుకుందామా అంటే శుక్రాచార్యులు వారు చెప్పేశాడు. ఎవరో తెలుసా వచ్చినవాడు? సాక్షాత్ శ్రీహప్పతి నీ దగ్గర చెయ్యి చాపి 3 అడుగులు అడుగుతున్నాడు. ఇవ్వకు, ఇస్తే ఆక్రమిస్తాడు బ్రహ్మాండాలన్నీ. అంటే బలిచక్రవర్తి అన్నాడు, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఏమి శ్రీ మహావిష్ణువయ్యా, ఏం మామూలు వాడా? అందరూ లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపిలా పడితే చాలనుకుంటారు, మహదైశ్వర్యవంతులవుతారు. అమ్మవారి చూపు అంటే మామూలుగా ఉండదు. లక్ష్మీదేవి యొక్క చూపు, ఆవిడ అనుగ్రహం చేత వర్ధిల్లుతారు.
అందుకే పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, యద్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః వేదాంతాః తత్వచింతాంబరభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వర్యూప్యానుభావ సానశ్రీః అస్మృణీతాం అమృతలహరి ధీలంఘనీయైః అపాంగైః అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రి చేత్తో పట్టుకుని అన్నీ రాసేస్తాట. ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అన్న దగ్గర ఐశ్వర్యమో అని రాసి తల్లి వంక చూస్తాడు. నారాయణమూర్తి భార్య కదూ అమ్మ వంక చూసి, అమ్మ ఈ పుర్రె కిందటి ఈ జన్మలో ఈ పేరుతో తిరుగుతూ ఉండేది, మళ్ళీ వెడుతోంది భూమి మీదకి, ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అంటాడు. ఆ పేరు విన్నప్పుడు అమ్మవారు అందనుకోండి సామాన్యుడు. ఒకవేళ ఆవిడ ఆ పేరు వినగానే ఇలా అందనుకోండి ఛీ అని దరిద్రుడు. ఆ పేరు వినగానే ఆవిడ ఓ వాడా అని ఇలా అందనుకోండి యద్రూభంగాః ప్రమాణం, అబ్బా వాడురా అని ఎందుకంటుంది? చేసిన సేవకంటుంది. ఆవిడ చేసిన సేవకి సంతోషించి యద్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారి. ఆవిడ ఇలా అందో మహదైశ్వర్యవంతుడని రాసేస్తాడు, ఆవిడ ఇలా అందో దరిద్రుడని రాసిస్తాడు. అందుకొచ్చిందమ్మా భేదం లోకంలో అన్నారు పరాశర భట్టలు. అటువంటి శ్రీ మహాలక్ష్మి పక్కన నిలబడితే శ్రీ మహావిష్ణువు ఆవిడ కొప్పు మీద ఇలా చెయ్యి వేస్తే, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆవిడ ఒంటి మీద చెయ్యేస్తే, అంశోత్తరీయంబుపై ఆవిడ యొక్క పవిట కొంగు పట్టుకుంటే, గజేంద్ర మోక్షణంలో పట్టుకోవాలా, అందుకని ఆ పవిట కొంగు పట్టుకుంటే అంశోత్తరీయంబుపై ఆ కపోల తటిపై ఆవిడ బొగ్గలు ఇలా పుణుకుతుంటే, పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు. నూత్న మర్యాద అంటే నా శిష్యుడు కనబడ్డాడు అనుకోండి, ఎరా బాగున్నావా అని నేను వాడి భుజం మీద చెయ్యేశాను అనుకోండి, బాగున్నాను గురువుగారు, వాడు కూడా నా భుజం మీద చెయ్యేశాడు అనుకోండి, ఇంకేం గురువుగారు ఇంకేం శిష్యుడు, ఇవాళ గురువుగారు నా భుజం మీద చెయ్యేసి పలకరించారే అని వాడు పరవశించిపోయి ఇంటికెళ్ళి చెప్పాడు అనుకోండి, అది నూత్న మర్యాదంచెందుకరంబు. ఆ చెయ్యి మీద వేసినందుకు మురిసిపోయాడు. లక్ష్మీదేవి మీద విష్ణుమూర్తి చెయ్యేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి మీద చెయ్యేస్తుందా? వెయ్యదు. ఎంత పొంగిపోతుందో అటువంటి తల్లి, లక్ష్మీదేవి మురిసిపోయేటటువంటి తల్లి. అటువంటి చెయ్యున్నవాడు చెయ్యి చాపాడు, నేను ఇస్తున్నాను. సృష్టిలో ఉందా ఇంతకు పూర్వం? ఆయన ఇస్తే పుచ్చుకున్నవాడే తప్ప ఆయన చెయ్యి కింద పెట్టడం, ఆయనకిచ్చేవాడిగా నీ చెయ్యిపై పెట్టడం గురువుగారు ఎక్కడన్నా ఉందా? నాకు దక్కిందా భాగ్యం, వద్దంటారే, ఇచ్చేస్తానంతే అన్నాడు శుక్రాచార్యుల వారితో. అంటే ఒకానొక నాడు అన్న మాట నిలబెట్టుకోవడానికి, సేవ చెయ్యడానికి విష్ణు అంతటి వారు అంత స్థాయిలో కిందకొచ్చి పొట్టివాడై వామనమూర్తి అయి చెయ్యి చాపాడు. సేవ అనేటటువంటి దాంట్లో ఎంత తరించిపోతారంటే, లోకానికి ఉపకారం చేయడం అన్నది ఎంత పెద్ద మాట అంటే, భగవంతుడు అవతార స్వీకారం చేస్తే ఎవరైనా ఆయన వల్ల ఉపకారం పొందవలసిందే. ఆయనకి నేను ఉపకారం చేశానంటే ఆయన తిరిగి నాకు ఉపకారం చేయలేదండి అన్న మాట లోకంలో ఉండదు. అనంత శక్తివంతుడైన బ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు అవతారమూర్తిగా వస్తే అందరికీ ఉపకారం జరుగుతుంది. రామావతారంలో వచ్చాడు, రాముడితో కలిసి ఉన్న వాళ్లలో అసలు నాకు ఇది దొరకలేదన్నవాడు ఎవరున్నాడు? అందరికీ అన్నీ కల్పించాడు. ఆయన ఇవ్వలేంది లేదు, అలా ఇచ్చాడు. విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే నీకు లంకారాజ్యం ఇస్తున్నానని పట్టాభిషేకం చేసేశాడు. రావణాసురుడు ఇంకా బతికున్నాడు. కొంతమందికి అనుమానం వచ్చి వానరులు అన్నారు, విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే పట్టాభిషేకం చేసేశారు కదా, రేపు పొద్దున్న రావణాసురుడు కూడా వచ్చి శరణాగతి చేస్తే అప్పుడు లంకారాజ్యం నుంచి తీసేయలేరుగా, మరి లంకలోనే ఉంటాడుగా, విభీషణుడికి ఏమిస్తారన్నారు? నా రాజ్యం కోసల రాజ్యం ఇచ్చేస్తాను. ఒకసారి భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తే ఆయన దగ్గరకు చిత్తశుద్ధితో వెడితే నువ్వెవరనాయని అడగడం. అది ఆయనకున్న లక్షణం. నువ్వు పాపాత్ముడివా, నువ్వు పుణ్యాత్ముడివా, నువ్వేం చేశావు, ఎవరబ్బాయివి, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీవా, నీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉందా, నీ దగ్గర లేకపోతే ఏదైనా ఐడి కార్డు ఉందా, ఎక్కడ చేస్తున్నావు, ఇవన్నీ ఆయన అడగడం. అందుకే రామాయణంలో మహర్షి ఒక మాట అంటారు, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. ఓ పెద్ద చెట్టు ఉంది, నువ్వు ఎండలో ఉన్నావు,
నీడ కావాలి. చిట్టా రా అంటే రాదు. నువ్వు వెళ్ళి దాని మొదట్లో కూర్చున్నావు, నువ్వెవరు? చెట్టు అడగదు. నువ్వు వచ్చి కూర్చున్నావు, నీడనిస్తుంది. భగవంతుడంతే. నువ్వు ఆయన్ని చేరావు, అనుగ్రహిస్తాడు. నువ్వెవరు? ఆయనకు అనవసరం. అంతకు ముందేమిటి? ఆయనకు అనవసరం. అక్కడికి చేరావా లేదా? అనుగ్రహించేస్తాడంతే. అలా ఇవ్వగలిగిన పరమాత్మ ఒకానొకప్పుడు ఈ దేశంలోనే విచిత్రం ఏమిటంటే తనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యలేకపోయాడు. సేవ అంటే అలా ఉంటుంది. ఎవరి విషయంలో? రామాయణంలో రాముడికి పట్టాభిషేకం అయితే అందరినీ పిలిచి అందరికీ ప్రత్యుపకారాలు చేశాడు. ఆయన వల్ల ఉపకారం పొందని వాళ్ళు లేరు రాముడి వల్ల. చిట్ట చివర లేచి నిలబడి హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు. మదంగే జీర్ణతాం యాతో యత్వయోపకృతం కపేహి నరః ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నారు. హనుమ, నువ్వు చేసిన ఉపకారానికి మాత్రం నేను తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను. అందుకే నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. రామాయణం మొత్తం మీద భగవత్ చరిత్రలో నేను నీకు ఉపకారం చెయ్యలేను అని భగవంతుడంతటి వాడు చేతులెత్తి నిలబడి కౌగిలించుకున్నది ఎవరినో తెలుసా? పరమ సేవకుణ్ణి. ఏమిటి ఆయన చేసిన సేవ? ఏమడిగారు? చేసినప్పుడు పోని నాదన్నారా? యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేన వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షతరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామి మే స్వామి సతీతయా. రాముడు బంగారు కోదండం నుంచి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి బాణం లక్ష్యం మీదకి ఎలా వెడుతుందో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత నేను అలా వెడతానన్నారు తప్ప వెళ్ళగలిగిన శక్తి నాదని కూడా ఆయన చెప్పలేదు. అంత భక్తితో వెళ్ళి ఆయన చేసినటువంటి ఉపకారం, ఆయన చేసిన సేవ ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎక్కడా చేసి ఉండలేదు. ఎందుకో తెలుసా? సీతమ్మ అంతటిది, జగన్మాత అంతటిది. వేరువేరు వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి. అప్పటికి కథాపరంగా ఆవిడ ఉరి పోసుకోవడానికి సిద్ధపడిపోయింది. ఆత్మహత్య దోషం అని తెలీదా? తెలిసి కూడా ఇక నేను బ్రతకలేను అని ఉరిపోసుకుంది. ఉరిపోసుకోవడానికి ఏమీ లేక తన జడతో ఉరిపోసుకుంటోంది. అటువంటి తల్లిని ఓదార్చి, అమ్మా నేను హనుమనమ్మా అని తన పేరు కూడా చెప్పలా. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్పృశి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి అని, అమ్మా నేను రాముడి దాసుణ్ణమ్మా, వానరోహం మహాభాగే రామో దూతో రామస్య ధీమతః రామదూతని అని ఉంగరం ఇచ్చారు. 10 నెలల నుంచి ఏడుస్తోంది ఆ తల్లి. ఏడ్చి 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 ఈ కన్నులంబట కారిన నీళ్లకి అట్టలు కట్టింది ఈ చారికలు బుగ్గల మీద. పవిట కొంగంతా తడిసి ముద్దయిపోయింది. జగన్మాత అవతారం ఎత్తి అంత ఏడవడం ఎప్పుడైనా చూశామా మనం చరిత్రలో? అటువంటి రామావతారంలో అంత శోకాన్ని సీతమ్మ పొందితే ఉంగరాన్ని పట్టుకెళ్ళి రామనామం ఉన్న ఉంగరం ఆవిడ చేతిలో పెడితే మహర్షి అన్నారు, గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తు కరవిభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు. అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చి తన ఎదురుగుండా నిలబడితే భర్తని చూసినటువంటి సంతోషం ముప్పిరి కొన్న కారణం చేత బుగ్గలు ఎర్రపడి సిగ్గుపడిన సీతమ్మ ఎంత సంతోషంగా ఉంటుందో, ఉంగరాన్ని చేత్తో పట్టుకుని మురిసిపోతున్న సీతమ్మని చూసిన ఏకైక వ్యక్తి రామాయణంలో హనుమ ఒక్కరే. చెప్పుకున్నారు రామచంద్రమూర్తితో, తతో మయా వగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. ఇప్పుడు సీతమ్మ ఏడవట్లేదు, నువ్వు తన గురించి బాధపడుతున్నావని బాధపడుతోంది. ఆమె యొక్క అశాంతిని, దుఃఖాన్ని నా మాటల చేత తీసేశానని చెప్పారు. అంత సేవ చేసినటువంటి హనుమకి ఏమిచ్చి రాముడు ప్రత్యుపకారం చేయగలడు? హనుమకి ప్రత్యుపకారం చేయాలంటే హనుమ భార్యని కూడా ఎవరైనా ఎత్తుకుపోవాలి. ఆయనకి భార్య దొరక్క బాధపడాలి. అప్పుడు రాముడు వెళ్ళి జాడ కనిపెట్టాలి. వద్దు, నీకు ఆ కష్టం రాకూడదు. అందుకే
మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే. ఓ హనుమా, నీవు చేసిన సేవకి తిరిగి ఉపకారం చెయ్యలేను, అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకు పట్టాభిషేకం చేశాడో తెలుసా రాముడు ఆ శ్లోకంతో? మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడి మనసు పాలకుండలా ఉండాలి. నేను ఇది చెయ్యగలను, నేను ఇది చెయ్యలేనన్న మాట ఉండదు. ప్రతివాడు ఏదో ఒకటి చెయ్యగలడు. అందుకే సేవకి ప్రధాన కేంద్రం దేవాలయం అయింది. అందుకు మనగుడి కార్యక్రమం వచ్చింది. నీకు ఒంట్లో ఓపికంది ఈశ్వరుడి పల్లకి పట్టుకో, నీకు ఒంట్లో ఓపికంది దేవాలయాన్ని తుడు, నీకు ఒంట్లో ఓపికంది గూజుల కర్ర పెట్టి దులుపు, నీకు ఒంట్లో ఓపికంది స్వామివారి పాత్ర సామాను తోమి కడిగి అక్కడ పెట్టు, నీకు ఒంట్లో ఓపికంది స్వామివారి కట్టి విప్పినటువంటి బట్టలన్నిటినీ ఉతికి ఆరవేసి అందించు, నీకు ఒంట్లో ఓపిక లేదు స్వామివారి దేవాలయంలో కూర్చుని భగవన్నామం చెప్పు, నీకు ఒంట్లో ఓపిక లేదు కనీసంలో కనీసం స్వామివారు పల్లకీలో వెడుతుంటే లేచి గోవిందనామం చెప్తూ నమస్కారం చెయ్యి చాలు. గుడికి సేవ చెయ్యలేనన్నవాడు ఉండడు. అందుకే నీకు వ్యాకరణం వచ్చు, మడికట్టుకుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్తారు. నీకు నృత్యం వచ్చు, రాజోపచారంలో నృత్యం చేస్తారు. నీకు పాట పాడడం వచ్చు, దేవాలయంలో పాట పాడతారు. నీకు వాద్యం మ్రోగించడం వచ్చు, దేవాలయంలో వాద్యం మ్రోగిస్తారు. నీకు డప్పు కొట్టడం వచ్చు, దేవాలయం ముందు డప్పు కొడుతూ ఊరేగింపులో పెడతారు. నాకు ఇది రాదు, నేను చెయ్యలేను అన్న మాట లేదు. చేసి సంతోషించాలన్న మనసు ఉండాలి, కానీ సేవ చేయడానికి మార్గం లోకంలో మూసుకుపోదు. అది ఈశ్వర సేవ. అందుకే ఒక్కటి మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నీరు కదిలిపోతోందనుకోండి, లోపల ఉన్న రాయి మీకు కనపడుతుందా? కనపడదు. నీరు నిశ్చలంగా ఉందనుకోండి, లోపల ఉన్న రాయి కనపడుతుంది. సేవలో అవతల వ్యక్తిని చూడరు, వ్యక్తిలోని భగవానుణ్ణి చూస్తారు. భగవత్ సేవ అది. భగవత్ సేవగా నరసేవ చేసి ఎందరు తరించారండి ఈ దేశంలో. కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భార్గవ. ఆఖరి ఊపిరి వరకు నా వలన సమాజానికి ఏదో జరగాలి, ఏదో జరగాలి, ఏదో జరగాలి పరితపించిపోయిన వాళ్ళు ఉన్నారు. అదిగో అలా పుణ్యం చెయ్యాలి, పుణ్యం చెయ్యాలన్న సంస్కారము మనసుకి రావాలంటే బయట నుంచి ఇంద్రియాల గుండా లోపలికి వెళ్ళే వాటి పట్ల జాగరూకుడై ఉండాలి. నేను పుణ్యం చేస్తానండి అని లోపలికి వెళ్ళేవి సరైనవి కాకపోతే మనసు మళ్ళీ ఉద్విగ్నతలకి ఆటుపోట్లకి గురైపోతుంది, నిలబడలేదు. అందుకే సంస్కారము లోపలికి ఏర్పడితే తత్కారణము చేత మంచి పుణ్యకర్మ చెయ్యగలడు. మనసు ఎప్పుడూ మన ప్రమేయం లేకుండా మంచి విషయాన్నే పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అలా ఉండగలిగినటువంటి సంస్కారవంతమైన మనసుని ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం నిరంతరం చెయ్యడం ఏదో దానికి పుణ్యశీలుడు అని పిలుస్తారు. అటువంటి వాడి జోలికి కలిపురుషుడు రాడు. ఒక్కొక్కసారి కొన్ని మనం చెయ్యకుండా ఉండడమే సేవ. ఉంది కదా మోటార్ సైకిల్ అని 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లకుండా ఉంటే చాలు. ఉంది కదా సెల్ ఫోన్ అని స్కూటర్ మీద వెడుతూ మాట్లాడకుండా ఉంటే చాలు. అవతల వాడు హడిలిపోకుండా ఉంటాడు. అదే సేవ. కొన్ని చెయ్యకుండా ఉండడం సేవ, కొన్ని ప్రయత్నపూర్వకంగా చెయ్యడం సేవ. ఆ సేవ చేసి ఆనందపడిపోయేటటువంటి మనసు రావడం చాలా గొప్ప విషయం. నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఓ పిల్ల వచ్చింది. ఓ 18 ఏళ్ళో 19 ఏళ్ళో ఉంటాయి. ఆ అమ్మాయి నాతో ఏదో మాట్లాడుతూ, పాపం మీ ఉపన్యాసాలు వింటానండి, అది ఏదో చెప్తాను, చాలా సంతోషం అమ్మా, ఏం చదువుకుంటున్నావు? ఏదో చెప్పింది, ఫలానా చదువుకుంటున్నాను. ఏం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో అని అడిగాను. హాస్పిటల్లో ఉంటానండి. నేను తెల్లబోయాను. హాస్పిటల్లో ఎందుకని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి ఏంది, నేను చదువుకున్నాను కదండి, చదువు రాని వాళ్ళు పాపం చాలామంది వస్తారండి, వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు, వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి, అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు, అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. 2 అయితే పసిపిల్ల ఒంట్లో బాగోలేదా, ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు. వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు, ఏదో 17 అని ఉంటుంది అక్కడ 17 అని, అది చదువుకోవడం రాదు. ఆ వార్డు పేరు చదవడం రాదు. ఆ రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు. అక్కడికి వెళ్ళడం రాదు.
నేను కాసేపు ఏం చేస్తూ ఉంటానంటే అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈయనే డాక్టర్ గారని చెప్పి ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదో అని మెడికల్ షాప్ దగ్గర ఆ అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో, ఇది 3 పూట్ల వేసుకోవాలి, ఇది 2 పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటానండి. అంది నేను ఎంత తెల్లబోయానంటే నా భార్య లోపల వంట చేస్తోంది. నేను ఒకసారి ఇలా రా అన్నాను. కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు, లోకాన్ని ఉద్ధరించాడంటారు. ఈ అమ్మాయి అరికాళ్లకున్న మట్టి తీసి నా నెత్తి మీద చల్లుకోవడానికి నాకు అధికారం ఉందే అని అడిగారు. పిల్లకి పట్టుమని 18 ఏళ్ళు లేవు. ఆ పిల్ల సేవ చెయ్యాలి అని అనుకుంటే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. నిజంగా వాళ్ళకి ఏమనుకుంటారు, మేము నమ్ముకున్న భగవంతుడే ఆ పిల్ల రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించాడనుకుంటారు. ఖాళీ ఉన్నప్పుడల్లా హాస్పిటల్లో సేవ చేస్తానండి. నేను ఎంత మురిసిపోయాను. అలా యువత ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఓ మంచి పని చేస్తాం. రోడ్ల మీద నించోవడం, వేగంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కాదు. ప్రతిరోజు మాకు ఖాళీ ఉన్న 1 గంట మేము సేవ చెయ్యాలన్న భావన కలగాలి. కానీ చెయ్యడానికి నీకు చోటు లేదనకు చేసి పిల్ల మురిసిపోవట్లా. అది ఈ దేశ సంస్కృతికి మూలం. ఇది భగవంతుడు చేసి చూపించాడు మొట్టమొదట, ఇలా చేసి తరించు నువ్వు అని. ఆ ఉపకార బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంస్కారవంతమైనటువంటి మనసులోంచి వస్తుంది. అందుకే కలిపురుషుడికి విరుగుడు ఎక్కడుంది అంటే పుణ్యశీలమై పరోపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి మనస్సులో నిర్మాణం చేసుకుని దాన్ని సువ్యవస్థితం చేసుకోవడంలో ఉంది. ఒకవేళ నేను ఎలా నేర్చుకుంటానండి, నాకు ఎలా వస్తుంది అండి అంటే కలియుగంలో అత్యంత తేలిక మార్గం ఇది మనిషి పవిత్రంగా బ్రతకడానికి. అంటే సత్సంగం ఒక్కటే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో, ప్రయత్నపూర్వకంగా పెట్టుకో. ఆయన నిన్ను చూస్తే గుర్తుపట్టాలి. ఓ నువ్వటోయ్ అంటే చాలు. కాదు పేరు పెట్టి పిలిచాడు, ఇంకా అదృష్టవంతుడివి. కాదు ఆయన నిన్నేదో వరస పెట్టి పిలుస్తాడు, నా కొడుకు లాంటి వాడు ఓయ్ అన్నాడు, పొంగిపో. కోట్లు పోని బెంగెట్టుకోకు, సత్పురుషుతో సహవాసం మాత్రం పోగొట్టుకోకు. ఎందుచేత కొన్ని వేల జన్మల సాధన చేస్తే తప్ప మాట వినని మనసు సత్పురుష సహవాసమునందు లొంగిపోతుంది. నేను పరమసత్యం చెప్తున్నా మీతో. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు అలా వెళ్ళిపోతోందనుకోండి, అది చెయ్యని పనులు ఉండవు. అంత ధూర్త చేష్టితములు, కొమ్మలు ఉంచేస్తుంది, అక్కడ ఉన్న కుండీ లాగేస్తుంది, ఇది పడగొట్టేస్తుంది, అది పడగొట్టేస్తుంది. అదే నేను ఒకసారి చూశా, ఒక దేవాలయంలో ఏనుగు వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతోంది. ఒక ఆవిడ పువ్వులు పెట్టుకుని తొండం పెట్టి ఆవిడ కొప్పులో ఉన్న పువ్వులు లాగేసింది. ఏమిటంటే అదో ధూర్త చేష్టితం, అది ఏనుగు, దాని అల్లరి దాంది. అదే ఏనుగు పక్కన మావటి వెళ్తున్నాడు అనుకోండి, అది ఇలా తొండం ఎత్తుతుంది, ఏ అరిటాకో లాగుదామని అని ఇలా అంటాడు, కిందకి దింపేస్తుంది. పక్కన మావటి ఉన్నంతసేపు తొండం ఎత్తి ఏ పని చేయదు. ఎందుకనంటే అన్నాడంటే దింపుతుంది. నువ్వు ఒక మహాత్ముడికి వశవర్తివి కా. నేను ఆయన మాటలకు కట్టుబడిపోతాను, నేను ఆయన చెప్పిన పని చేస్తాను, నేను ఆయన అంతేవాసిత్వాన్ని పొందుతాను. నన్ను చూడగానే నా పేరుతో గుర్తుపట్టకూడదు. ఓ మీరు ఫలానా వారి శిష్యులు కదూ, మీరు ఫలానా వారి అంతేవాసులు కదూ అనాలి. అప్పుడు ఏమవుతుంది, తప్పు చేస్తే పెద్ద ఆయనకి పేరు పాడైపోతుంది. కాబట్టి నీ చేయకూడదు. ఆయన మాటలు జ్ఞాపకానికి వస్తుంటాయి. నువ్వు వేల జన్మలు సాధన చేస్తే ఏదొస్తుందో సత్పురుషుడితోటి సహవాసము వలన అదే పుణ్యం కలుగుతుంది. సాధన చాలా తేలికైపోతుంది. పైగా నీ ప్రమేయం లేకుండా విశేష పుణ్యరాశి పడిపోతుంది. ఆయన ఎక్కడ కడతాడు? గుళ్ళో కడతాడు. ఆయన ఏం చేస్తాడు? గ్రంథపఠనం చేస్తాడు. ఆయనతో మాట్లాడితే ఏం మాట్లాడతాడు? భగవత్ సంబంధం మాట్లాడతాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఈశ్వరుడు గురించి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆయనతో వెడితే గుళ్ళోకి వెళ్ళాలి, ఆయనతో వెడితే భగవత్ ప్రసంగం వినాలి, ఆయనతో వెడితే భగవంతుడి గురించి వినాలి. భగవంతుణ్ణి నమ్ముకున్న ఆయనకి సేవ చేస్తే భగవంతుడు 1,000,000 రెట్లు ప్రీతి చెందుతాడు. ఇదొక చమత్కారం. మీరు భగవంతుణ్ణి ప్రీతి పొందేటట్టు చేయడం అంత తేలిక కాదు.
కానీ భగవద్భక్తుడికి మీరు ఏదైనా సేవ చేసి భగవంతుడు ప్రీతి పొందేట్టు చేయడం చాలా చాలా తేలిక. ఎందుచేత అంటే నేను ఒక పెద్ద అధికారిని అనుకోండి, ఏదో నా దగ్గర పనిచేస్తున్న కొన్ని వందల మంది ఉద్యోగుల్లో ఒక ఆయన ఏదో ఒక చిన్న ఉపకారం కోసమని నా దగ్గరికి వచ్చాడు. వస్తూ ఎర్రగా మిరిసిపోతున్న 2 దానిమ్మ పళ్ళు పట్టుకొచ్చావు. దానిమ్మ పళ్ళు ఒళ్ళో పెట్టి కూర్చున్నాడు. లోపల ఉన్నారయా, పూజ చేసుకుంటున్నారు, వస్తారు, కూర్చోండి, మజ్జిగ ఇస్తాం అని మా ఆవిడ మజ్జిగిచ్చి కూర్చోబెట్టింది. నేను ఇంకా పంచె విప్పేసి ఏదో బట్టలు కట్టుకుని బయటికి రావాలి అతన్ని పలకరించడానికి. ఈలోగా నా మనవడు బయటికి వెళ్ళాడు. మామయ్య గారు దానిమ్మ పళ్ళు చాలా బాగున్నాయి, నాకు ఇస్తారా అన్నాడు. అధికారికి కదా ఇవ్వాలి, ఈ పిల్లాడికి ఇస్తే ఎలా? అందులో అన్నారు, నీకు కాదు బాబు అని గబుక్కుని ఇలా చొక్కా కింద పెట్టుకున్నాడు. అలా కాదు, ఒక్కటి ఇవ్వండి అన్నాడు. నీకు కాదని చెప్తున్నానా, తాతగారి కోసం తెచ్చాను, వెళ్ళు అన్నాడు. వాడు ఏడుస్తూ వచ్చి పంచె మార్చుకుంటున్న తాతగారి దగ్గరికి వచ్చి, తాతగారండి బయట ఎవరో కూర్చున్నారండి, ఒక్క దానిమ్మ పండు ఇమ్మన్నానండి, ఇవ్వనన్నాడండి అన్నాడు. ఒరేయ్, సాయంకాలం నేను తెస్తానులే, ఏడవకు అని గబగబా బయటకు వచ్చాను. ఎవరయ్యా, ఏం కావాలి? అయ్యా నమస్కారం అండి, ఇదిగో దానిమ్మ పళ్ళు తెచ్చాను, నాకు ఈ ఉపకారం చేయ. నోరు ముయ్యి, ఉపకారం లేదు, ఏమీ లేదు, ఇంకో 5 ఏళ్ళు నువ్వు అక్కడే పనిచేయి, పట్టుకో దానిమ్మ పళ్ళు. వెనకాల ఇంకోడు వచ్చాడు. వాడు 2 దానిమ్మ పళ్ళు తెచ్చి, ఓ దానిమ్మ పండు 2 పట్టుకుపోని అడగగానే మనవాడికి ఇచ్చాడు. వాడు సంతోషంగా, అండి తాతగారు బయట ఉన్న అంకుల్ దానిమ్మ పళ్ళు ఇచ్చారన్నాడు. ఇప్పుడు మురిసిపోయి బయటకు వచ్చాడంటే పక్షపాతంతో చేస్తున్నాడని కాదు నా ఉద్దేశం. తప్పకుండా నీకు ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేవో బెంగ పెట్టుకోకు, ఎప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేస్తాను. ఇప్పుడు వాడు మనశ్శాంతితో వెళ్ళిపోయాడు. తాతగారికి పళ్ళు ఇస్తే పని అయిందా, మనవాడికి పళ్ళు ఇస్తే పని అయిందా? పెద్ద ఆయన దగ్గరికి పళ్ళెట్టుకెళ్ళడం తప్పేం కాదు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళెట్టుకెడతాం, అది లంచం అనకూడదు. రోగి దగ్గరికి, పెద్దల దగ్గరికి, గురువుగారి దగ్గరికి, అలాంటి వాళ్ళ దగ్గరికి ఓ 2 పళ్ళెట్టుకెడితే అవేం దోషం కాదు అది. కాబట్టి మనవడికి ఇస్తే తాత పొంగిపోయినట్టు భగవద్భక్తుడికి సేవ చేత భగవంతుడు ప్రీతి చెందుతాడు. ఇప్పుడు నువ్వు ఆయనతో కలిసి తిరుగుతున్నావు, ఆయనకి జరిగిన ఉపకారం ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందుతుంటాడు. తేలిక మార్గం ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏర్పడిపోయింది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆధారం ఎక్కడుంది? సత్సంగంలో ఉంది. సత్పురుషుడితో సహవాసం చేయి. మహాభారతంలో ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు, బుర్ర నిండా అక్రమమైన ఆలోచనలే. అటువంటి వాడికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు దివ్యనేత్రములిచ్చి విశ్వరూపాన్ని దర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎన్ని తప్పులు చేయనివ్వండి, రాత్రి అయ్యేటప్పటికి విదురుణ్ణి పిలుస్తాడు. పరమధార్మికుడు, భగవద్భక్తుడు. పిలిచి, నిద్ర పట్టట్లేదో ఈ విదురా, ఏమైనా 4 మంచి మాటలు చెప్తూ అంటాడు. అంటే విదురుడు అంటాడు, రాత్రి నిద్ర పట్టకపోవడం చాలా దుర్లక్షణం. దొంగతనం చేసేవాడికి పట్టదు, పరకాంతలను ఆశించేవాడికి పట్టదు, లేకపోతే జూదం ఆడేవాడికి పట్టదు, మద్యపానం చేసేవాడికి పట్టదు. 4ంటిలో నువ్వే కోవకి చెందినవాడివి అని అడుగుతాడు. పరుల సొమ్ము ఆశించేవాడిని, మా తమ్ముడి బిడ్డల రాజ్యం నా బిడ్డలకి ఇద్దామని చూస్తున్నా, అందుకే నిద్ర పట్టదు. అయినా నువ్వు మంచి మాటలు చెప్పు, వింటాను అంటే విదురుడు చెప్తూ ఉంటాడు. విదురుడు చెప్పినవన్నీ వింటాడు. అతనికి ఉన్న ఒకే ఒక గొప్ప గుణం ఏమిటంటే, ఒకప్పుడు విదురుడి మీద కోప్పడ్డాడు. విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు, కబురు చేశాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను విదురా, వెనక్కి వచ్చేయమన్నాడు. వచ్చేశాడు విదురుడు. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకున్నాడు. దాని కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చేయించడానికి కళ్ళిచ్చాడు. సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది అన్నదానికి మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడి యొక్క వృత్తాంతమే ప్రబల తార్కాణం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమీతచతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభుసేవనం. బాగా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పారు. ఈ సంసారము అసారము, ఇందులో 4 సారవంతమైన విషయాలు ఉన్నాయి. ఈ 4 నేనిప్పుడు ఒకటి కూడా లేదు అంటే చాలా జాగ్రత్త సుమా, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ 4 ఉండేటట్టు చూసుకో. కాశ్యాం వాసః, కాశీపట్టణంలో కొంతకాలం ఉండు. సతాం సంగో, ఎవరో ఒక్క సత్పురుషుడితోటి నాకు అనుబంధం ఉంది. నా పేరు చెప్తే ఆయన గుర్తుపడతారు, నన్ను చూస్తే పేరు పెట్టి పరమ ప్రేమగా పిలిచి మాట్లాడతారు అన్న స్థితిని నిలబెట్టుకో. సతాం సంగో, ఆయనతో కలిసి తిరుగు, అది నీకు విశేష పుణ్యాన్ని ఇస్తుంది.
సతాం సంగో గంగాభః. గంగలో స్నానం చెయ్యడం జీవితంలో ఎప్పుడూ మరిచిపోకు, ఒక్కసారైనా గంగా స్నానం చెయ్యి. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క పూజ, పరమశివుడి అభిషేకం, భగవద్గీతలో ఒక్క శ్లోకమన్నా చదవడం, గంగా స్నానం అంత గొప్పవి. కాబట్టి అటువంటి గంగాభః శంభుసేవనం, ఈ 4 సారవంతములు. కనీసం ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో, జీవితం మారిపోతుంది. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, కొన్ని వేల జన్మల నుండి మనం సాధించుకోలేనటువంటి సాధన ఒక సత్పురుష సహవాసము వలన వచ్చేస్తుంది. నేను మీకు ఒక దృష్టాంతం చెప్పాలంటే, మహానుభావుడు తులసీదాస్ గారు, ఆయన భార్య ఉండేవారు, మహాందగత్య అని చెప్తారు, లోయి ఆవిడ పేరు. ఒకానొకప్పుడు తులసీదాస్ గారు ఇంటికి అతిథులు వచ్చారని గబగబా వెళ్ళి వాళ్ళని భోజనానికి రమ్మన్నారు. వాళ్ళందరూ వచ్చారు. ఇంట్లో బియ్యపు గింజ లేదు. పాపం ఆ లోయి పక్కనున్న వర్తకుడి దగ్గరికి వెళ్ళి అప్పు ఇమ్మని అడిగింది. ఏం పెట్టి తీరుస్తావు అని అడిగాడు. ఎప్పటికో అప్పటికి తీరుస్తాం, అతిథులు వచ్చారు, నా కోసం భర్త కోసం కాదు, ఆ వచ్చిన అతిథుల కోసం, నా భర్త మాటిచ్చాడు అన్నం పెడతానని, అందుకని సరుకులు అప్పిమ్మంది. ఆయన నవ్వి అన్నాడు, నువ్వు నాకు పొందు సుఖాన్ని ఇస్తే నేను నీకు సరుకులు ఇస్తాను, నేటి రాత్రి నా కోరిక తీరుస్తావా అన్నాడు. భర్త మాట నిలబడాలి, మహాత్ములకి అన్నం పెట్టాలని, ఆయన మాట పోకూడదని సరేనని సరుకులు తెచ్చింది. వచ్చిన అతిథులకు అన్నం పెట్టేశారు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు, నామదేవు వంటి మహానుభావులు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళి దిగబెట్టి వచ్చేశారు తులసీదాస్ గారు. వచ్చేసిన తరువాత పాపం భార్య ఏడుస్తూ చెప్పింది, నేను ఇటువంటి మాట ఇచ్చాను మీరు ఇచ్చిన మాట నిలబడ్డం కోసం. ఆయన అన్నాడు, తులసీదాస్ గారు ఏడుస్తావే, సప్తధాతువులతో నిర్మింపబడింది చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. దీనికి 9 కన్నాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారము, మూత్రద్వారము. ఇందులో 10 వాయువులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తములు. అటువంటి రొంపి కంపు తొట్టి దీన్ని కాసేపు ఆయన శరీరం పక్కన చేరిస్తే ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చాడా? ఎంత తక్కువకి ఎంత పుణ్యం ఇచ్చాడు! ఆయనకి నమస్కారం. బయట వర్షం పడుతోంది, వర్షంలో తడిసి వెడితే ఆయనకి ఇబ్బంది, గొడుగు పట్టి తీసుకెడతానని తీసుకెళ్ళాడు. రామనామని చెప్తూ బయట నించున్నాడు. లోయి తలుపు కొట్టింది. అవతల ఆయన తలుపు తీశాడు. ఇంత రాత్రి వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు. నా భర్త గొడుగు పట్టి తెచ్చాడండి. నీ భర్తకి ఎందుకు వచ్చావో తెలుసా అన్నాడు. తెలిసి ఆయనే తీసుకొచ్చారు, ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి నువ్వు ఉపకారం చేశావని నా భర్త అన్నాడండి. నిజమా అని బయటికి వచ్చి చూశాడు. రామనామం చెప్తూ రమించిపోతున్నాడు తులసీదాస్ గారు. ఒక్కసారి ఆయన వంక ఇలా చూశాడంతే. చూసి చూడడం ఏమిటి, ఆ దివ్యమైనటువంటి ఆ భక్తుడి వంక చూసేటప్పటికీ ఆయన సత్వగుణం, ఆయన నిత్యతృప్తి, ఆయన గుండెల్లో గుడి కట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తున్న తీరుకి ఆయన్ని చూడగానే ఆయనెక్కడా నేనెక్కడా, అది బ్రతుకంటే, నా బ్రతుకే అనిపించింది. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నా వ్యాపారం అంతా మూసేస్తున్నాను, నా అవన్నీ దానం చేస్తాను, నన్ను శిష్యుణ్ణి చేసుకోండి, మీ వెంట వచ్చేస్తున్నానని మారిపోయాడు. ఒక్క మహాత్ముడి దర్శనం అంత మారుస్తుంది. అందుకే లోకంలో ఏం చెప్తారంటే, ఏదైనా దొరుకుతుందేమో కానీ మహాత్ముడి యొక్క దర్శనం దొరకదు. దొరికిన ఆయన గడప దాటి ఇంటికి రావడం అసలు సాధ్యం కాదు, అంత తేలిక విషయం కాదు. వచ్చినా ఆయన ఇంత పదార్థం తినడం, మంచినీళ్లు తాగడం సంభవం కాదు. నిజంగా అలా భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుడు ఎవరైనా ఇంటికి వస్తే ఈశ్వరుడు పరవశించిపోతాడు, వాడు వచ్చాడు రా ఇంటికి అని. అందుకని గంగాభః శంభుసేవనం సతాం సంగో. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, త్యజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం. మర్చిపోద్ది 4 మాటలు. ఏవి? త్యజ దుర్జన సంసర్గం, దుర్మార్గులతోటి సహవాసము వద్దు, విడిచిపెట్టేయి ప్రయత్నపూర్వకంగా, పాడైపోతావు లేకపోతే. త్యజన దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఏది ఏమైపోని సాధు పురుషులతోటి సహవాసం మాత్రం విడిచిపెట్టకు.
కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని చూడకు, పుణ్యం చేసేసాయి, ఎందుకంటే మళ్ళీ శరీరం ఉంటుందని నమ్మకం లేదు. కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఆలోచిస్తుంది ఎప్పుడు. ఈ 4 మర్చిపోకు అని సత్పురుషుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో చెప్తారు. గంగా పాపం శశీ తాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ శ్లోకాన్ని. పాపములు పోవాలంటే గంగా నదిలో స్నానం చేస్తారు. గంగా పాపం, తాపం పోవాలంటే చంద్రబింబం వంక చూసి వెన్నెల్లో కూర్చుంటారు. శశీ తాపం, దీనత్వం పోవాలంటే, నాకు ఇది లేదు అన్న భావన పోవాలంటే కల్పవృక్షం యొక్క అనుగ్రహం ఉండాలి. దైన్యం కల్పతరుస్తథా. కానీ పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. ఒక్క మహాత్ముడి వంక ఇలా 2 కళ్ళెత్తి చూస్తే చాలు, ఆయన కదిలి వెడుతున్న గంగానది, ఆయన వంక ఇలా చూస్తే చాలు. అందుకే శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు, మహాపురుషుడైనటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికి వస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణీ సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తారు. ఒక్క సత్పురుషుడు కానీ కనపడితే జీవితంలో ఆయన వంక నువ్వు ఇలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు, పాపం పోతుంది. కల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు. అందుకే అప్పటి వరకు ఏ కోరిక నీకు తీరలేదో అది తీరుతుంది. మనసులో ఉన్న పరితాపం పోతుంది. చంద్రబింబం దగ్గర కూర్చుంటే ఉన్న చల్లదనం మనసులో వస్తుంది. 3 ఇవ్వగలిగిన వాడు ఒక్కడే, ఒక్క సత్పురుషుడు. ఆయన ఇద్దామనుకుని తిరగడు, ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతూ ఉంటాడు. అందుకే సత్పురుషుల యొక్క సహవాసం అంత గొప్పది. వాళ్ళ కోసం భగవంతుడు వెంటబడి తిరుగుతూ ఉంటాడు. తులసీదాస్ గారు చచ్చిపోయిందని తెలియక ఒక వ్యక్తిని బ్రతికున్నాడనుకుని బ్రతికున్నాడన్న మాటతో మాట్లాడారు. టక్కుని లేచి కూర్చున్నాడు. పాదుషాకి చెప్పారు, ఓ చచ్చిపోయిన వాళ్ళని బతికించగలవుట, ఏది నా దగ్గర కూడా ఒక చమత్కారం చెయ్యి అన్నాడు. నేను చెయ్యను, నేను అన్న మాట రాముడు నిజం చేస్తాడు, నాకు వాటితో సంబంధం లేదన్నాడు తులసీదాస్ గారు. అలాగా, కొరడాలతో కొట్టండి, ఎందుకు చేయడం అన్నాడు. భటులు వచ్చి కొరడాలు పట్టుకుని కొట్టబోయారు. ఇలా చేతులు ఎత్తారు, అంతే కోట బురుజుల మీద ఎక్కడ చూసినా కోతులు వచ్చి కూర్చున్నాయి మహోగ్రంగా. ఒక్కొక్క కొరడా చెయ్యెత్తిన వాడిని 2 కోతులు పట్టుకున్నాయి. హడిలిపోయి పాదుషా సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు కోటలోకి. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. అంత శక్తివంతమైంది హనుమాన్ చాలీసా. సత్పురుషుడికి ఆపద కలిగితే పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు, కాపాడుకుంటాడు. అందుకే అటువంటి సత్పురుష సహవాసమును విడిచిపెట్టవద్దు. ఎవరో ఒక సత్పురుషుడితో ప్రయత్నపూర్వకంగా సహవాసం పెట్టుకోండి. ఆయన వెంట తిరగడం, ఆయన మాటలు వినడం నేర్చుకోండి. సత్పురుషుడు అని నేను అన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు. ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఒక అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారు చెప్పినటువంటి ఉపన్యాసాల సంకలనమైన పుస్తకాలు కూడా సత్పురుషులే. ఆయన పుస్తకం చదువుతున్నాననుకోండి, ఆయన మాటలు చదువుతున్నానంటే ఆయన నా దగ్గర కూర్చుని నాకు చెప్తున్నట్టే. నిరంతరం నేను ఆయన మాటలు చదువుకుంటూ ఉంటాననుకోండి, ఎప్పుడూ నాతో మహాస్వామి వారు కలిసి నడుస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి చెప్తున్నాను అనుకోండి, ఆయన పుస్తకాలు చదువుతుంటే నాతో కలిసి ఆయన తిరుగుతున్నట్టు. మహాపురుషుల యొక్క గ్రంథములను చదవడం మర్చిపోవద్దు, ఆర్షవాంగ్మయాన్ని విస్మరించవద్దు. వ్యాసకృతమైనటువంటి గ్రంథములు వ్యాసుడు మనకు అందుకే ఇచ్చాడు. వ్యాసుడు లేని నాడు వాంగ్మయము అంధకారము. వేద విభాగం చేసి 18 పురాణములనిచ్చి 4 పురుషార్థముల సమన్వయమైనటువంటి మహాభారతాన్నిచ్చి జాతికి కన్ను తెరిపించిన వాడు వ్యాసుడే. అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి పుస్తకాలు చదవడం మానవద్దు. మీ ప్రయత్నం లేకుండా మీ మనసు పవిత్రమైపోతుంది, భగవంతుణ్ణి పట్టుకుంటుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా. అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ వెళ్ళి వచ్చినటువంటి సూతుణ్ణి అడిగారు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగంలో అలసులు,
మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో ఏది చదువుకోవాలి, ఈ కలియుగంలో ఏది రక్షిస్తుంది, అటువంటిది మాకు చెప్పండి అని అడిగారు. వెంటనే భాగవతం చెప్పాడు సూతుడు. 7 రోజులు భాగవతం చదువుకోమంటారు, భాగవత సప్తాహం చేయండి అంటారు. అంటే దాని ఉద్దేశం 7 రోజుల్లో భాగవతం అంతా చదవమని కాదు, బతికున్నంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి. 7 రోజులంటే ఎంత గొప్పవాడైనా పుట్టడానికి, ఎంత గొప్పవాడైనా శరీరం విడిచిపెట్టడానికి 7 రోజులు. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఆయన దేశాలు ఏలినవాడండి అంటే చచ్చిపోవడానికి ఇంకో రోజు లేదు. చాలా గొప్పవాడండి అంటే పుట్టడానికి ఇంకో రోజు లేదు. ఉన్న 7 రోజులే. అందుకని భాగవతం సప్తాహం అంటే బతికున్నంతకాలం భాగవతం చదువుకో. భాగవతం చదువుకోవడం కలియుగంలో సమస్త పాపముల నుండి విముక్తి పొందడానికి సాధనం. అందుకే ఈ కలియుగమందు మానవులు అని అడిగారు ఋషులు. అటువంటి భాగవత గ్రంథాన్ని చదివితే మీ ప్రమేయం లేకుండా మీ మనస్సు భగవంతుడి దగ్గరికి ఎడుతుంది. అది భాగవతం గొప్ప. మీరు ప్రయత్నపూర్వకంగా పెట్టక్కర్లేదు. మీకు తెలిసి కానీ తెలియక కానీ, నవ్వుతూ కానీ సరదాగా కానీ భాగవతం చదవండి, మీ మనసు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కృష్ణ భగవానుడు దశమస్కంధం లీలలు చదువుతూ ఉంటే అందున బాలకృష్ణుడి యొక్క లీలలు, అందుకే దశమస్కంధంతో మొదలు పెడతారు భాగవతం చదవడం. ఆ చిన్ని కృష్ణుడి యొక్క లీలలు చదువుతూ ఉంటే మీరు ఆంతరమైనటువంటి వేదాంతం తెలుసుకుని చదవండి, తెలుసుకోకుండా చదవండి, మనసుని పట్టుకుంటుందండి. ఎన్ని లీలలు చేశాడండి మహానుభావుడు. పుడుతూనే ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగుమన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సొరబులాన మంజులవాణి. ఇంట్లో పిల్లలకి పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతి ఆడంజని మేగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి భూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఇన్ని వారిల్లు సొచ్చి పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఒక్కొక్క చోటికి వెళ్ళేవాడు, వెన్నంతా తినేసేవాడు. అత్త కోడలు కలిసి ఎవరికి పెట్టేవారు కాదు. తినేసి కోడలు మూతికి వెన్న రాసి పారిపోయేవాడు. అత్తగారు పొద్దున్న లేచి ఖాళీ కుండలు చూసి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి, రాత్రి నువ్వే తినేసావు వెన్నని చెప్పి అత్త కోడల్ని కొట్టేది. దాచుకోవడం గొప్ప కాదు, పెట్టుకోవడం గొప్ప. త్యాగే నైకే అమృతత్వమానసోహు నేర్పాడు. ఎన్ని లీలలు. మీకు లోపలర్థం తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, ఆ బాలకృష్ణుడి చేష్టితములు చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. అంతవరకు ఎందుకంటే ఆయనకి స్నానం చేయడం జరిగితే చాలు, ఎంత మురిపంగా ఉంటుందో. నిజంగా ఆ చంటి పిల్లాన్ని తీసుకురావడం, పడుకోబెట్టడం, ఆయనకి నీళ్లు పొయ్యడం, ఆయన వీపు రుద్దడం, ఆయన ఒళ్ళు తుడవడం, ఆయన్ని జోలపాడడం, ఆయన్ని పడుకోబెట్టడం. పసిపిల్లాడిగా కృష్ణ భగవానుడు చేసినటువంటి వృత్తాంతాల మీద మహానుభావులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉండిపోయారు. మామూలుగా కాదు. వ్యాస భగవానుడి కన్నా పోతన గారి కన్నా మధుసూదన సరస్వతి కన్నా లీలాశుకుడు ఎంతమందో ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు తలుచుకొని సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒకడికన్నా ఒకడు ఎన్ని అనుభవించారో, ఎన్ని దర్శనాలు పొందారో. ఈ మాట అన్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను. లీలా ఎంత గొప్పగా అనుభవించాడంటే, బాలకృష్ణుడు ఎవరికి దొరికేవాడు కాదు, దొంగతనం చేసి పారిపోయేవాడు. భాగవతంలో లేదు కానీ ఒక చోట చెప్తారు. ఒక తల్లి ఏం చేసిందంటే ఎలా అయినా పట్టుకుందామని కుండ ఉట్టికి గంటలు కట్టేది. ఇప్పుడు వచ్చి కుండ ముట్టుకుంటే గంటలు అవుతాయిగా, పట్టుకోవచ్చు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు అని. పీటలు వేశాడు, అవేశాడు, ఇవేశాడు, పైకి ఎక్కాడు, చూశాడు ఎలా పోనీ కుండ కన్నం పెడదామంటే గంటమవుతుంది. ఆలోచించాడు, ఓహ్ నేను పరాత్పరుణ్ణి, పరిపూర్ణావతారం, నా మాట ఏది కాదంటుంది, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. మోగడం మానేసి దానికి కుండ కన్నం పెట్టాడు. చక్కగా మిగిలిన వాళ్ళందరికీ ముందు పెట్టి కానీ తాను తినడు, ఎప్పుడు అందరికీ పెట్టాడు. ఆఖరణ చారలతో ఇలా పట్టుకుని తను ఇలా తినబోయాడు. గణగణ మోగి
హుషిమీ ధూర్తతనమా, మోగద్దన్నాను ఎందుకు మోగారన్నాయి. అంటే గంటలు అన్నాయి, వాళ్ళకి పెట్టావు మేము మోగలేదు, ఇప్పుడు నువ్వు తింటున్నావు, భగవంతుడికి నైవేద్యం పెడితే మోగడం మాకు అలవాటు, గంట కొడతారు, అందుకని మోగాం. ఎంతమంది మహాత్ములు ఎంత అనుభవించారు. లీలాశుకుడు ఒక చోట అంటాడు, ఒక గోపిక చాలా తెలివైంది, గడుసు గోపిక, ఎలా అయినా పట్టుకుందాం కృష్ణుడు అనుకుని కుండ దాచలేదు, వెన్న కుండ తెచ్చి తలుపులు బార్లా తెరిచి అక్కడ పెట్టింది. ఎలాగో ఎత్తుకుపోతాడు ఎక్కడ పెట్టినా. ఇప్పుడు వస్తే ముందు పిల్లలందరికీ పెడతాడు, పెట్టేటప్పుడు చెయ్యి అంతా వెన్న అవుతుంది, అడుక్కెళ్ళే కొద్దీ తీయాలి కదా మరి, మోచేయి వరకు అంటుకుంటుంది. ఆఖరణ తను తిందామనుకుంటాడు, పట్టుకుంటాడు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు, అమ్మకి అప్పచెప్తాను పట్టుకెళ్ళి అని. ఈవిడ తలుపు చాట్ట నుంచి కొండ అక్కడ ఎట్టింది. రాణి వచ్చాడు, అటు ఇటు చూశాడు, ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు. ఫాల్ ఇన్ లైన్, అందరూ వరుసలో నించోండి అన్నాడు. మెల్లిగా ఒక్కొక్కడికి తీసి పెట్టాడు, ఒక్కొక్కడు తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ దొంగతనంగా లైన్లోకి రావడం అలా ఉండవు అక్కడ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయారు, చూశాడు. మళ్ళీ చెయ్యిలా పెట్టి ఆఖరణ తీసి తను ఇలా తినబోతున్నాడు, టక్కనొచ్చి పట్టుకుంది. దొరికాడు రా అనుకుంది. ఇప్పుడు దొరికిపోయిన తర్వాత పిల్లలు భయపడాలి కదా, వెంటనే ఇలా వదిలిపించేసుకుని అదేంటి వదిలేండమ్మా ఏదో తప్పు అయిపోయింది అనాలి. ఏం అనలేదు, ఇలా చూశాడు. అదేంటి ఇంత దొరలా ఇలా చూస్తున్నాడని ఆవిడ అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల అంది. అబ్బాయి ఎవరు నువ్వు అంది. ఆయన అన్నాడు బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఈయన పేరు చెప్పడం మానేసి ఆయన పేరు ఎందుకు, ఇంట్లో ఉన్నవాడి పేరు బలానుజ అని. ఆవిడంది ఓహో కిమిహతే మన్మందిరాశంకయా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసి మా ఇల్లు అనుకున్నాను, మీ ఇల్లా. కిమిహతే మన్మందిరాశంకయా యుక్తం తమన్నవనీతపత్ర వివరే హస్తం కిమర్థం యసేహే మాతకంచనవత్సకం మృగయితం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బొంటు, మా ఇల్లు అనుకున్నావా, అందుకొచ్చావా, మీ ఇల్లని కాదని తెలియలేదా అని ఆవిడంది. సరే కుండలో చెయ్యెందుకు పెట్టావు అంది. ఆయన అన్నాడు ఏటమ్మా ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు, కాసేపు మాట్లాడకుండా ఉంటావా, మా ఇంట్లో దూడ ఒకటి పారిపోయింది, కుండలో ఉందేమో అని చెయ్యి పెట్టి తిప్పి చూస్తున్నాను, నువ్వు అలా అరిస్తే దూడ బయటికి దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి పట్టుకుంటాను, కాసేపు మాట్లాడుకో అన్నాడు. అయ్య బాబాయ్, దూడ కుండలో దూరిందా, ఇంత తెగింపాన ఆవిడ చెయ్యి వదిలేసి ఇలా అంది, పరిగెత్తుకు పారిపోయాడు. గోపిక తెల్లబోయేటట్టుగా మాట్లాడినటువంటి ఆ చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక అన్నాడు లీలాశకుడు. భాగవతం పట్టుకుంటే తెలిసి కానీ తెలియక కానీ భాగవతం చదువుకుంటుంటే మన మనస్సుని ఆయన లాగేస్తాడు. అందుకే జారలీల చోరలీల, తెల్లారితే అక్కడెక్కడో కుక్కలు మురిగే దొంగలు పడ్డారంటాం, చీకటి పడితే జారలీల. ఈ రెండు ఆయన చేసిన దొంగతనాలు జారత్వం కాదు, మనను ఉద్ధరించడానికి ఆ లీలలు చేసి కలియుగంలో అవి తలుచుకుంటే మన మనసు నేరంతోనైనా పోని నింద చేసైనా దొంగతనం చేశాడైనా కృష్ణ అంటామేమో, అంటే కాపాడదామని మహానుభావుడు అన్ని లీలలు చేశాడు. వెంకటేశ్వరుడు చెప్పుకున్నాడు పద్మావతీదేవి చెలికెత్తెలతో, నువ్వెవరని అడిగితే నేను కృష్ణుణ్ణి, నేను నందుడి యొక్క కుమారుణ్ణి, సుభద్ర అన్నగారిని అని చెప్పుకున్నాడు. నేను కృష్ణ పరమాత్మని అని చెప్పాడు, పరిపూర్ణావతారం కనుక. అందుకే అన్ని అవతారాలు ఆ వెంకటేశ్వరుడే. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదీహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. అటువంటి మహానుభావుడు ఇన్ని మార్గాలు మనకిచ్చి ఉండగా కలిపురుషుడు మన్నెందుకు చెనకుతాడు? అన్ని మార్గాలు నేను చెప్పానని కాదు, భగవంతుణ్ణి నమ్మి చెప్పుకున్నటువంటి ఒక్క మాట చాలు మనకి సమస్తమైనటువంటి అనుగ్రహాల్ని వర్షిస్తుంది. రుగ్మత పోవడానికి వైద్యుడిచ్చిన ఒక్క మాత్ర చాలు. అలా 3 రోజులు భగవంతుడు నా చేత పలికించినంత మేర పలికాను. మీకందరికీ అన్ని విషయాలు తెలిసున్నవి అయినా ఇందాక బాపిరాజు గారు చెప్పినట్టు ఈ ప్రాంగణం అంతా కూర్చుని బయట నిలబడి పక్కన ఉన్నటువంటి భోజనాల ప్రాంగణంలో కూర్చుని ఆఖరికి ఎదురుగుండా కూడా అంతమంది అలా కూర్చుని ఇంత భక్తితో విన్నారు అంటే ఇంతమంది భాగవతోత్తములుండగా కలిపురుషుడు ఎక్కడ విజృంభిస్తాడు?
మీ అందరి భక్తే దేశానికి శ్రీరామరక్ష. ఇంకా ఇంకా భక్తి ప్రవర్ధమానము కావాలని, వైదికమైనటువంటి సంప్రదాయము నిలబడాలని, కలిపురుషుడి యొక్క ఉద్ధతి పెరగకూడదని, 3 పువ్వులు 6 కాయలుగా దేశము వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా శ్రియప్పతి యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర